వెల్కమ్ టు డయల్ వ్యూ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. క్లియర్ కట్గా చెప్పాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనా పగ్గాలు చేపట్టింది. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ. వీళ్ళిద్దరితో పాటు ఇతర మంత్రులు కూడా సంతకాలు పెట్టేసి పేషీల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అభిమానులు అంతా మురిసిపోయారు. సామాన్యులు కూడా హ్యాపీ. ఇంతవరకు మాత్రమే హ్యాపీ. ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, ఎలా పాలిస్తారు, ఎలా కూటమి నేతలు తమ మార్క్ క్రియేట్ చేసుకుంటారు అనే ప్రశ్నలతో పాటు ఇప్పుడు మరొక ప్రశ్న అటు ప్రభుత్వాది నేతల నుంచి కామన్ పీపుల్ వరకు ది మోస్ట్ హై సస్పెన్స్ను క్రియేట్ చేస్తోంది. అదే జూలై 1వ తారీఖు. అవును, అమ్మో 1వ తారీఖు అనే సినిమా ఎంతమంది చూశారో చెప్పలేము, కానీ జూలై 1 వచ్చేస్తోంది అంటేనే దాదాపు కూటమి నేతల్లో, ఏపీ ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకో తెలుసా? జూలై 1వ తారీఖు కల్లా ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా బాధ్యతలు తీసుకున్న కొత్త ప్రభుత్వానికి అక్షరాల 10,000 కోట్ల రూపాయలు కావాలి. ఇంకా చెప్పాలంటే అంతకంటే ముందుగానే జూన్ 30వ తేదీ కల్లా అర్జెంటుగా, ఎమర్జెంటుగా 10,000 కోట్ల రూపాయలు కావాల్సిందే. అయితే ఈ 10,000 కోట్ల రూపాయలు సీఎం చంద్రబాబు లేక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత ఖర్చుల కోసం కాదు. ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే, ఆదిలోనే అపశకునం ఎదురు కాకుండా ఉండాలంటే జూలై 1వ తారీఖు కల్లా ఆంధ్రప్రదేశ్ సర్కారుకు అర్జెంటుగా 10,000 కోట్ల రూపాయలు కావాల్సిందే. ఎందుకండి అన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు అర్జెంటుగా అనేటువంటిది గనక మీ డౌట్ అయితే, కూడికలు, తీసివేతలతో క్లారిటీగా దేనికి ఎంత, ఎందుకు అనేటువంటిది చెప్తాను వినండి. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేట్ కానిచ్చేది లేదని, 1వ తారీఖు కల్లా అకౌంట్లలో జీతాలు క్రెడిట్ చేస్తామనేటువంటిది కూటమి ఎన్నికల హామీ. ఇక ఇప్పుడు పెన్షన్ల విషయానికి వద్దాం. ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్లు ఇచ్చి తీరాల్సిందే. వృద్ధులు, దివ్యాంగులకు కలిపి పెంచిన పెన్షన్లు ఇచ్చి తీరాలి. ఇవన్నీ కలుపుకుంటే అవి అంటే కేవలం పెన్షన్ల వరకు మాత్రమే 4,408.31 కోట్ల రూపాయలు కావాలి. వీటితో పాటు ఇతర ఎన్నికల హామీలు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను కూడా కలుపుకుంటే అవి మొత్తంగా 10,000 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే అమల్లో ఉన్న పెన్షన్లు, పెంచిన పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు కలుపుకొని ఎలాంటి రిబేట్లు, మరెలాంటి తగ్గింపులు, తీసివేతలు లేకుండా సర్వం కూడికలు, తీసివేతలతో కలుపుకొని అచ్చంగా 10,000 కోట్ల రూపాయలు కావాల్సిందేనన్నమాట. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే, నిలబెట్టుకొని తీరాలంటే 10,000 కోట్ల రూపాయలు కాకమ్మ కబుర్లు, కారణాలు చెప్పకుండా కావాల్సిందే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ 10,000 కోట్ల రూపాయలు పంచాల్సిందే, పంచి తీరాల్సిందే. లేదంటే కొత్త ప్రభుత్వానికి మాట వచ్చేస్తుంది. మాట తప్పారు, ప్రజలను ముంచేశారు అనే దుమ్మెత్తి పోసేందుకు వైసీపీ కాచుకొని సిద్ధంగా ఉంది. సరే, విమర్శల సంగతి పక్కన పెట్టేసిన 10,000 కోట్ల రూపాయలు ఎవరిస్తారు? అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమీ లేదు కదా. మరెలా అంటే కూటమి సర్కార్ ఖచ్చితంగా అప్పు చేసి తీరాల్సిందే. అప్పు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పు చేసే పరిస్థితి అయినా ఉందా అనేటువంటిదే ఇక్కడ కీలక ప్రశ్న. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించి తొలి 9 నెలలకు కలుపుకొని కేవలం 47,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు తీసుకునేందుకు ఛాన్స్ ఉంది. అయితే గత ప్రభుత్వం ఇప్పటికే 25,000 కోట్ల రుణాలను వాడుకున్నది. 47లో 25 పోతే మిగిలేది కేవలం 22. అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి కేవలం 22,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు తీసుకునేందుకు వెసులుబాటు, ఛాన్స్ ఉంది. ఇక చేసేది లేక ఆ 22,000 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పావులు కదుపుతోంది.
అయితే మిగిలిన 22,000 కోట్లలో ఇప్పుడు గనక 10,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని ఇచ్చేస్తే మిగిలే ఆ 12,000 కోట్ల రూపాయలు వచ్చే నెలకు సరిపోతాయి. మరిక ఆ తర్వాత మిగిలిన 2,000 కోట్ల రూపాయలను కలుపుకొని కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా కోసం ఖచ్చితంగా, ఇంకా చెప్పాలంటే చచ్చినట్లు వెయిట్ చేసి తీరాల్సిందే. ఇక ఓ పక్క బిల్లుల చెల్లింపు అనే లెక్క ఎలాగూ ఉంది. ఇప్పుడు బిల్లుల చెల్లింపా లేక పెన్షన్లు జీతాల పంపిణీయా అంటే కూటమి ప్రభుత్వం అన్డౌటెడ్లీ బిల్లుల చెల్లింపు కానే కాదు, ముమ్మాటికి పెన్షన్లు జీతాలు చెల్లించాల్సిందే అనే పట్టుదలతో ఉందనేటువంటిది ప్రభుత్వ వర్గాల వాదన. టీడీపీ జనసేన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారమే అత్యంత కీలకమైన కష్టతరమైన బృహత్తర బాధ్యత ఇప్పుడు సీఎం చంద్రబాబు భుజస్కంధాల మీద ఉంది. ముందరి కాళ్లకు బంధనాలు వేసే ఆర్థిక ఇబ్బందులు అనేకం ఉన్నాయి. ఇలాంటి కోటాను కోట్ల అంచనాలు ఉన్న ఈ తరుణంలో అమ్మో 1వ తారీఖు అనే జూలై 1 గండాన్ని కొత్త ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు ఎలా అధిగమిస్తారు అనే దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, విద్యావంతులు, మేధావులు మాత్రమే కాదు తెలంగాణ కూడా ఎదురు చూస్తోంది అనటంలో అసలు ఏమాత్రం అతిశయోక్తి లేనే లేదు.